గుడిలోకి వచ్చిన పూజారి శివలింగం ఏంటి ఇలా నిటారుగా ఉండాల్సిన శివలింగం వంగిపోయి ఉంది అని ఎంతో భయానికి గురయ్యారు. ఈ గ్రామానికి ఈ రాజ్యానికి ఏమన్నా ఆపద రాబోతుందా అని వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అక్కడ వాళ్ళందరితో ఈ గ్రామానికి ఏ అరిష్టం జరగకుండా ఉండాలంటే ముందుగా ఆ శివలింగాన్ని నిటారుగా ఉంచాలి అనుకున్నారు. దానికోసమని వారెంత ఘోరంగా ప్రయత్నించారో మీరే చూడండి. ఆ శివలింగం మెడలో ఇనుప గొలుసులు వేసి ఆ గొలుసులని ఏనుగు కాళ్ళకు కట్టి ఏనుగుతో లాగిచ్చారు. ఎంతసేపటికి ఏనుగు లాగడం చేత ఆ గొలుసులు తెగిపోయాయే తప్పించి శివలింగంలో మాత్రం ఎలాంటి చలనము కలగలేదు. ఆ నోట ఈ నోటా పడి ఈ విషయం కలయనాయనార్ గారి చెవులో పడింది. వెంటనే కలయనాయనార్ గారు పరిగెడుతూ ఏడుస్తూ వచ్చారు. అయ్యో పరమేశ్వర, ఎంత నొప్పిని అనుభవించావయ్యా, నీ సున్నితమైన మెడకి ఇనుప గొలుసులేసి లాగారా, అయ్యో ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు కదా అని ఏడుస్తూ ఈ ఇనుప గొలుసులను నా మెడకు వేసుకొని ఏనుగుతో నేను లాగించుకుంటాను స్వామి అని ఆ గొలుసులను కలయనాయనార్ గారి మెడకు వేసుకొని ఏనుగుతో వారు లాగించుకున్నారు. వెంటనే శివుడి మనస్సు కరిగిపోయి అమ్మో నా భక్తుడికి ఎక్కడ దెబ్బ తాకుతుందో అని శివలింగం నిటారుగా అయిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన, కంచిలో జరిగింది. ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. అంటే దేవుడు అనేవాడు ఒక పుష్పం పెట్టిన ఎంత సంతృప్తిగా పెట్టామనే దానికి పరమేశ్వరుడు లొంగుతాడు. అది మనం ఈ వీడియోని చూసి తెలుసుకోవచ్చు.